హాయ్, అంతా ఎలా ఉన్నారు? నేను సూపర్, మీరు కూడా సూపర్. డన్ ఇట్. ఓకే, ఈరోజు ఎపిసోడ్ చూసారా? నేను లైవ్ కూడా చూశాను. ఏంటో కొత్త తరహా నామినేషన్ కోసం ట్రై చేశారు, తెరెత్తారు. ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ వచ్చి లోపల ఉన్న వాళ్ళని నామినేట్ చేయడం. దీని మీద మీ అభిప్రాయాలు ఏంటో నాకు తెలియచేయండి. బిగ్ బాస్ హౌస్ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రపంచంతో సంబంధం లేకుండా, అయిన వాళ్ళతో సంబంధం లేకుండా, ఒక కమ్యూనికేషన్ లేకుండా కొంతమంది మనుషుల్ని వింత వింత రకాల మైండ్ సెట్స్ని ఒక చోట పడేసి వాళ్ళు ఫైనల్గా ఎలా బిహేవ్ చేస్తారు, అందులో బెటర్గా ఎవరు మనిషిగా ప్రవర్తించారు వితౌట్ ఎనీ హింట్స్, అందులోంచి ఒక బెటర్ పర్సన్ తీసుకుని ఆ బెటర్ పర్సన్ని మనం విన్నర్ అని తెలియజేస్తాం. మరి ఇలా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చి వాళ్ళు బయట షోని చూసేసి వాళ్ళు వచ్చి వీళ్ళకి హింట్ లాంటి ఇప్పుడు సోనియా వచ్చి నిఖిల్కి ఫేవర్ చేసిందా, నిఖిల్ని వేసుకుందా అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. వాళ్ళని పడిపోయే వాళ్ళని నిలబెట్టడానికి ట్రై చేసినట్టుందా ఇలాంటి హింట్ల వల్ల, లేకపోతే ఇలాంటి అభిప్రాయాల వల్ల? ఇప్పుడు ప్రతి నామినేషన్స్లోనూ వాళ్ళ ఇంట్లో చేసుకునే ఉన్న వాళ్ళు మాత్రమే, వాళ్ళకి తెలిసిన ప్రపంచం, వాళ్ళకు తెలిసిన గొడవలు, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ని బట్టే అక్కడ జరుగుతాయి. జరిగినప్పుడు వాళ్ళలో వాళ్ళకి జరుగుతున్నప్పుడు ప్రతి వాడి పాయింట్లో వాడు కరెక్ట్ అనే అనుకుంటాడు, నేను కరెక్ట్గానే ప్రవర్తిస్తున్నాను అనుకుంటాడు. హింట్ ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి ప్రపంచం చూసిన వాళ్ళు చెప్తే హింట్, లేకపోతే అక్కడ వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది, మారదు. ఎవరైతే కొంచెం కొంచెం బయట నుంచి వచ్చిన వాళ్ళు హింట్లు ఇస్తుంటారో వీళ్ళు మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అలా మార్చుకోవడం అది రియాలిటీ ఎలా అవుతుంది? అది రాంగ్, అది డ్యామ్ షూర్ రాంగ్. అది సరే, 10 వారాలు గడిచిపోయింది, ఎవరు విన్నారో కూడా డిసైడ్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి అమ్మా నాన్నలు తల్లిదండ్రులు వచ్చారంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఇచ్చే హింట్లు కూడా ఎక్కువ జెన్యూనిటీ లేకుండా, మన పిల్లడు కాబట్టి వాడు ఇదైతే బాగుండు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ చెప్పేస్తారనే ఇదిలో కొట్టుకుపోతాయి అవన్నీ. వీళ్ళు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయిన క్యాండిడేట్స్ ఫస్ట్ ప్రపంచం వేరే వాళ్ళది ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ షో చూసేశారు, ప్రతి ఎపిసోడ్ చూసుంటారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలాంటి హింట్లు ఇస్తూ ఇలా వాళ్ళని పాయింట్అవుట్ చేస్తూ ఇలా చేస్తుంటే అక్కడ ఉన్న ప్రతి వాళ్ళ మైండ్ సెట్ ఎంత డిస్టర్బ్ అయిపోయి 70 రోజుల నుంచి ఉన్న వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ ఆట మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, నెక్స్ట్ వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలో, ఏ పాచికలు కదపాలో, ఎలా ప్రవర్తించాలో కొంతమంది అర్థం లేని వచ్చి వేసేస్తారు. వాళ్ళు పెద్ద జెన్యూన్ ఏం కాదు కదా, వాళ్ళు ఏమైనా పెద్ద అద్భుతాల బయట నుంచి వచ్చిన అందరూ తెంగరోళ్ళే కాబట్టి ముందు పోయారు. వాళ్ళు వచ్చి వీళ్ళకి నీతులు చెప్తున్నారు. నేను అందుకే పెట్టాను థంబ్నెయిల్, దెయ్యాలు వచ్చి నీతులు చెప్తున్నాయని. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి వచ్చే హింట్ ఎలా ఉండాలి, బాగుపడేలా ఉండాలి. అలా ఇచ్చినది రియాలిటీ కాదు. కానీ వీళ్ళు వచ్చి ఎలా ఇస్తారు? వీళ్ళకున్న అవగాహన, వీళ్ళకున్న స్టామినా, వీళ్ళకున్న పీత బుర్రలేయో, ఆ బుర్రల్లో వాళ్ళు ఇంతకుముందు ఆలోచించుకునేవి ఉంటాయో వాళ్ళు అంతవరకే ఆలోచిస్తారు, పూర్తిగా ఆలోచించలేరు. లోపల ఎలా నేను ఎక్కడ ఆశ్చర్యపోతున్నానంటే సోనియా విషయం కానీ, భాష కానీ, ఈ బేబక్క కానీ, వీళ్ళు లోపల ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బైక్ వెళ్ళి వచ్చినప్పుడు అలాగే ఉన్నారు. లోపలంటే షో తెలీదు, ఎవరేంటో తెలీదు. మరి అదే సోనియా అసలు నిఖిల్ని నా కన్న కొడుకు, నా తమ్ముడు, నా ప్రాణం, నా బంగారం సంకలో పెట్టుకుని తిరిగిన మా అమ్మాయి బయటికి వెళ్ళగానే ఇష్టం వచ్చినట్టు తిట్టింది. ఈరోజు ఎన్ని ఇయ్యాలో అన్నీ వేసేసింది ఎలిగేషన్స్. సరే, బయటికి వెళ్ళి చూసినప్పుడు చాలా నిజాలు మీకు కనపడి ఉంటాయి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొన్ని అర్థం చేసుకుంటారు, కొన్ని మీరు ఎవరైతే ఒక మనిషి మీద మనకి నెగిటివ్ ఇంప్రెషన్ ఉందో ఆ ఇంప్రెషన్తోనే కొన్ని ఆలోచిస్తారు. అందులో మరి ముఖ్యంగా ఫస్ట్ నామినేషన్ తను ఎవరికి వేసిందంటే ప్రేరణకి వేసింది సోనియా. అరే, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు బయట చాలా చూసుంటావు కదా, ఏదైనా ఒక అద్భుతమైన పాయింట్ వేయాలి కదా. నీ బుర్రకి ఏం ఆలోచించుకున్నావో, నీకేం అవగాహన వచ్చిందో అదే తెచ్చి తోసేయడమే.
ఆ మనిషి మనకు నచ్చలేదు కాబట్టి పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ కూడా రేపు వెళ్ళినప్పుడు తనకే నామినేట్ చేయాలంటే ఏ పాయింట్లోనైనా వెతుక్కోడు. దొరక్కపోయినా సరే ఈ పాయింట్లనే అవగాహన మనకి ఇదే కరెక్ట్, ఇదే అమ్మాయి రాంగే, అది రైట్ అయినా సరే ఫిక్స్ అయిపోయి తీసుకొచ్చి అవి వాళ్ళ మీద రుద్దేసి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అరే లోపల ఉన్న వాళ్ళకంటే తెలీదు, బయట ఉండే ఎపిసోడ్ చూసిన మీకు కూడా కామన్ సెన్స్ లేకపోతే ఎలాగా? అగ్రెషన్ అమ్మాయి అరిచేస్తుంది, పీకేస్తుంది, కరిచేస్తుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే బ్రేక్లో అందరూ కూర్చున్నప్పుడు వచ్చి తేజ కూడా ఎక్కేస్తున్నాం, ఇలా వెళ్తుంది అలా వెళ్తుందంట, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడుతున్నావు, మనోడు కూడా వీళ్ళు సేఫ్ అయిపోయారు అంటే వీళ్ళ దృష్టిలో కూడా లేరు వాళ్ళకి, బయట వాళ్ళకి. మనోడు కూడా ఇచ్చేస్తున్నాడు సలహాలు, నువ్వు ఇలా చెప్పాలి అలా చెప్పాలి ఇలా చెప్పాలి అలా చెప్పాలి. సోనియా ఏమని ఎలిగేషన్ వేసిందంటే గౌతమ్ని టార్గెట్ చేస్తున్నావు, అలాంటి మహానుభావుని నువ్వు అద్భుతమైన క్యాండిడేట్ని, అంత మంచోడిని, అంత వర్డ్ వాడింది, అంత మంచోడిని టార్గెట్ చేస్తావు, నీ అవగాహన అంతే ఉంది, నువ్వు అంతే చూసావు నువ్వు బయటకు వచ్చిన తర్వాత. సరే తప్పులేదు, మంచోడు బాగానే ఉంది. పోనీ వేసేది ఏదైనా కరెక్ట్గా వేసావా? పులిహార నామినేషన్లు వేసావు, ఆ యాపిల్ గురించి, పక్కోడు దోశలు వేసుకుంటే ఆయన తిట్టావనే గురించి అన్నిటికీ అమ్మాయి వివరణ ఇస్తుంటే వినాలి కదా, పేషెన్స్ ఉండాలి కదా మనకు కూడా. లోపల ఆడుతున్నారు, మీరు బయటకు పోయారు, మీకు ఆ ఇంటికి సంబంధం లేదు, పాడు లేదు, మీ ఇంకో జన్మ ఎత్తినా మీరు అక్కడ రాలేరు, అది కొట్టలేరు, అది మీ ఈ జన్మ సరిపోదు. అక్కడ ఉన్నవాళ్ళు ఏదో కొట్టించుకుంటున్నారు పాపం, ఇంకా 10 దాకా వచ్చి ఇంకా వెళ్ళడానికి ఏదో ప్రయత్నాలు చేసిన వాళ్ళు బాధలు పడుతున్నప్పుడు లోపల నుంచి నువ్వు బయట నుంచి లోపలికి వెళ్ళిన దానివి ఒక హింట్ అంటే మీన్స్ ఏంటి? నువ్వు తిట్టినా కూడా అది వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు తిట్టిన తిట్టికి నువ్వు వేసిన ఎలిగేషన్కి వాళ్ళ దగ్గర వాయిస్ ఉండకూడదు. ఒక పాయింట్ వేయాలి, ఇలా చేసావు నువ్వు ఆ రోజు, లేకపోతే ఈ పాయింట్లో నువ్వు ఇలా బిహేవ్ చేసావు ఇది అని ఒక పాయింట్ నువ్వు వేస్తే ప్రారంభ మాట ఉండకూడదు. అప్పుడు ఆ అమ్మాయికి అది హింట్ లాంటిది. ఇది నేను ఆలోచించలేకపోయాను, సోనియా నాకు ఆ నామినేషన్ వేసింది కానీ అద్భుతమైన విషయం చెప్పింది, దీన్ని నేను మార్చుకోవాలని అమ్మాయి అనుకుంటుంది కదా. ఆ అమ్మాయిని పక్కనంటు మనవాడిని అనుకో నిఖిల్ ఎవరికైనా పాయింట్లు ఇచ్చాడు, నిఖిల్కి మంచి పాయింట్లు ఇచ్చావుగా, అద్భుతమైన పాయింట్లు ఇచ్చావు, మార్చుకోవడానికి ఉపయోగపడే పాయింట్లు ఇచ్చావు. అది కూడా నీ అక్కస్తో ఇచ్చినట్టు ఉంది తప్ప నువ్వు ఏదో అతన్ని ప్రేమించి పాపం మనోడు ఇలాంటి హింట్లు తిట్టినట్టు ఇస్తే మనోడు బాగుపడతాడని ఇచ్చినట్టు ఏం కనపట్లే. మనోడు బయట అందరూ అలా అనేసుకుంటున్నారు కానీ అనాలిసిస్ చేసేసి ఆ అమ్మాయి అతన్ని నెగ్గించడానికి అలా తిట్టినట్టు యాక్ట్ చేసి చాలా విషయాలు చెప్పింది. ఏం తిట్టినట్టు చెప్పింది, ఒరిజినల్గా మైండ్లోంచి ఏమొచ్చిందో అన్నీ కక్కేసింది అక్కడ. సరే ప్రేరణ వేసావు బాగానే ఉంది. ప్రేరణ నీకు ఆ అమ్మాయిని ఒక మాట ఒక ఎలిగేషన్ వేస్తున్నామంటే అటు నుంచి క్లారిటీ వస్తుందని వెయిట్ చేయరా? ఏమి వస్తుందో వెయిట్ చేయాలి కదా. మనం వేసింది కరెక్టు, ఇంక నువ్వు చెప్పకు అని వెళ్ళిపోతే ఎలా కుదురుద్ది? అదేంటది, అదేం లాయరు నువ్వు, నాకు అర్థం కాదు. ఇలాగే వాదిస్తే ఊరుకుంటారు నిన్ను బయట. ఒక మనిషి మీద ఒకటి వేసావు, ఆ అమ్మాయి చెప్పుకోవడానికి ట్రై చేస్తుంది, వినొచ్చు కదా. నీది స్ట్రాంగ్గా ఉందని నువ్వు ఫీల్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు డిఫెండ్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? భయం ఎందుకు నీకు? సైలెంట్గా అంటే ఏదో ఒకటి మభ్య పెట్టి అమ్మాయి మార్చేస్తే మేము పిచ్చోడువా, నువ్వు పిచ్చిదానివా? అంత వాయిస్ వేసుకుని నరాలన్నీ ఉబ్బోయేలా మాట్లాడుతున్నావు, నేను పిచ్చిదానివా? కాదు కదా. ఆ అమ్మాయిని ఒకటి వేసినప్పుడు అమ్మాయి చెప్తున్నప్పుడు వినాలి కదా. ఎందుకు ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వకుండా అరిచేసి కరిచేసి అదే బిహేవియర్ అలా కంటిన్యూ చేయడంలో ఏంటి ఉపయోగం నీకు? చాలా బాధ అనిపించింది సోనియా, నాకు చాలా చాలా బాధ అనిపించింది. నువ్వు అసలు నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది, మళ్ళీ ఎందుకు చూసాను ఈ పిల్లని ఈ స్టేజ్లో, ఈ బిగ్ బాస్ స్టేజ్ మీద అనిపించింది నాకు. అంత ఇరిటేట్ చేసావు, బీపీ తెప్పించావు చాలామందికి నువ్వు, రకంగా చెప్పాలంటే. అదే నువ్వు కరెక్ట్గా వచ్చి కరెక్ట్ పాయింట్లు చెప్పాలి, నోట్ మూయించేలా ఉంటుంది. బయట చూసినప్పుడు ఇంకా నీకు మంచి పాయింట్ దొరుకుతాయి తల్లి. నువ్వు పిచ్చిదానిలాగా ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఏం దొరకవు, బయటకు వచ్చినప్పుడు నీకు ఎన్ని పాయింట్లు దొరుకుతాయి ఎవరైనా చెప్పడానికి. అవన్నీ వదిలేసి నువ్వు గౌతమ్కేమో సిల్లీ దానికేమో పెద్ద పనిష్మెంట్ ఇస్తావు, అతనికేమో సిల్లీ పనిష్మెంట్ ఇచ్చావు అని చెప్పావు. ఆ అమ్మాయి అంత క్లారిటీ చెప్పింది. అతను స్వీట్ తినొద్దని ఆయన చెప్పాడు పెద్ద అయినా, అనుకోకుండా ఆ రోజు నీ పాలల్లో అది వేసిన స్వీట్ నోట్లో పెట్టేసుకున్నాడు. దానికి నేను సారు పర్మిషన్ ఏమా అని ఆ రోజు ఫన్నీగా అంటే నేను ఇస్తాను సార్ అని అతనికి ఒక సిల్లీ ఇది ఇచ్చాను. ఇంటెన్స్ ఎంత ఉందో చేసిన తప్పుకి శిక్ష అంతే వేస్తారు కదా, లాయర్లు కదా మీరు.
చేసిన తప్పు ఇంత పెట్టుకుని ఇంత శిక్ష చేస్తారు ఎవడైనా? ఏడు కదా. ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశాడు కాబట్టి అంతమంది తినాల్సింది ఒక్కడే మింగేసి ఇంకొకటి మిగిలింది ప్లీజ్ ఇది ఎవరు తినకండి బాబు అని రిక్వెస్ట్ చేస్తే ఆ అమ్మాయి అలా బాత్రూమ్కి వెళ్ళగానే ఈ నబీల్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ అనేవాడు ఇప్పుడు తినేస్తున్నాను చూడు అసలు ఏమొద్దు చెక్ చేద్దాం అని మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్పాడు ఈరోజు నబీలు. ఆ రోజు గౌతము నాకు ఎవడో నామినేట్ చేయట్లేదు, ఈ సిల్లీ పాయింట్ దీనికి నామినేట్ చేస్తుందేమో చూద్దాం అనే ఉద్దేశంలో కూడా అక్కడ డైలాగ్ వేసి ఆ అమ్మాయిని ఇరిటేట్ చేయడానికి మింగేయడం, అది తినేసాడు. ఆ పాయింట్లో మీకు ప్రేరణ ప్లేస్లో నవీలు లేదా గౌతమ్ ప్లేస్లో ప్రేరణ ఉందనుకో, అసలు మీరు ప్రేరణ బతకనిస్తారా అలా తినేసినందుకు? అదేం మనిషా ఇంకేమన్నా దున్నపోతులాగా 4 తినేసింది ఉన్న 5లో మళ్ళీ ఒకటేమో అమ్మాయి తినొద్దు ఎవరైనా తింటారని బతిమిలతో కూడా వినకుండా వెళ్ళిపోయి అమ్మాయి అలా బాత్రూమ్కి వెళ్ళగానే వాడు అలా బాత్రూమ్కి వెళ్ళి పిల్ల మింగేసిందని చెప్పు వేసుకుంటారుగా మీరు. అతను ఎందుకు అలా అనలేకపోతున్నారు? ఆ ఒక్క పాయింట్కి అడిగి కప్పు పోద్దా? పోనీ ఆ స్టేజ్ నుంచి దిగజారిపోతాడా? తప్పును తప్పుగా చెప్పడం తప్పే ఉంది. దానికి కూడా అమ్మాయిని తప్పనేయడం ఏంటి? అరిచేస్తుంది, అగ్రెషన్ ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు నువ్వు చేసిందేంటి? నీకు సంబంధం లేకపోయినా ఎలా అరిచావు తెలుసా నువ్వు? అని ఏదో పెద్ద మొత్తం నరాలన్నీ బయటకు వచ్చేసి ఆ పిల్లని సారీ చెప్పు ఒబే అయ్యి నీ కాళ్ళు పెట్టుకుని సారీ చెప్పాలా? ఆ పిల్లతో అలా వణికించేసి సారీ చెప్పించుకుంటావా? అదేనా బిహేవియర్ అంటే? ఒక ఆడపిల్లకు ఉండే లక్షణమేనది? ఇంకో ఆడపిల్ల బిహేవ్ చేసే బిహేవియర్ అన్నది? అక్క అంటే అంత ఉలికేంటి నీకు? ఆ పాయింట్కి ఆన్సర్ ఇచ్చింది, నీ దగ్గర ఆన్సర్ దొరకదు. చెప్పేసింది కదా ఆన్సర్, మళ్ళీ సైలెంట్ అయిపోయి ఇంకా ఏదైనా కెలికేయాలి అని అప్పుడు మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. గ్రూప్ గేమ్ అని అదని ఇదని పిచ్చి పాయింట్లని చెప్పి ఆ అమ్మాయిని ఇరిటేట్ చేసి అమ్మాయి అన్నిటికీ క్లారిటీ ఇచ్చింది. అయినా సరే ఇంకా ఏదో ఆ అమ్మాయి నిరూపించాలి, తప్పు చేసిందని నిరూపించాలని ట్రై చేస్తుంది. ఆ అమ్మాయి చెప్తుంది, హరితేజ విషయంలో కూడా అరిచేసావు నువ్వు. హరితేజ మాట్లాడినప్పుడు కూడా ఇలాగే మాటలు వదిలేస్తావు, అది వదిలేస్తావు, ఇది వదిలేస్తావు. హరితేజ ఎందుకు వెళ్ళిపోయింది ఏమ్మా? హరితేజ మనం ఎందుకు వెళ్ళిపోయాం ఇంటికి? జనం పెచ్చోళ్ళై పంపించారా? నిన్నేమైనా పిచ్చోళ్ళై పంపించారా? మీరు వచ్చి మళ్ళీ ఆ లోపల ఉన్న వాళ్ళ బిహేవియర్ గురించి ఎలా మాట్లాడతారు మీరు? మీకే మ్యాటర్ సరిగ్గా లేకపోయారు, జనాలతో చీ కొట్టించుకుని మీరు వచ్చి మళ్ళీ వాళ్ళని జడ్జ్ చేయడం. ఆ పిల్ల చెప్తుంది అప్పటికి, నేను ఎవరిని కావాలని నేనేమి కెలికి వాళ్ళతో నేను గొడవ పెట్టుకోలేదమ్మా. నన్ను పిలిచి నాకు నామినేషన్ వేసినప్పుడు నన్ను ట్రిగర్ చేసి నా మాట వినకుండా, సేమ్ నీలాగే నీ స్టూడెంట్స్ ఉన్నారు అందులో చాలామంది, ట్రిగర్ చేసి అరిపించి తనని అరిచేలా చేసి అగ్రెషన్ వచ్చేలా చేసి ఇబ్బంది పెట్టి మళ్ళీ ఆ అమ్మాయి అగ్రెషన్ అంటే ఒక మనిషి ఇంతమంది టార్గెట్ చేస్తారు వరస పెట్టి. ఇదే పాయింట్ మీరు వచ్చి చెప్తుంటే మీరు ఏదో కొత్త నిజాలు అక్కడ షో చూసేసిన తర్వాత 1వ రోజు నుంచి 70వ రోజుకి ఎన్నో జరుగుంటాయి. కొన్ని సింపుల్గా ఎగిరిపోయినవి ఉంటాయి, కొన్ని పట్టించుకొని ఉంటాయి, కొన్ని జరిగి ఉంటాయి. అన్నిటినీ మీరు లాగి ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ఎవడ పని ఆడు చేసుకుని వాళ్ళు ఒక మైండ్ సెట్తో ఉన్నారు. వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు ఇలాంటోడు, అడలంటోడు, వాళ్ళ బాధలు అయితే పడుతున్నారు. అయినా మనం చూస్తున్నాం. మీరు వాళ్ళకి లేనిపోయిన హింట్లు ఇచ్చి ఆ నిఖిల్కి పృథ్వీకి ఉన్న బాండింగ్ని చెడగొట్టేసి, యష్మికి ఆడికి ఉన్న బాండింగ్ని చెడగొట్టేసి చెడిపోద్ది. నువ్వేం మనుషులు ఏం కల్పించుకోకర్లా, ఎవడికి వేసిన కర్మ ఆడు అనుభవిస్తాడు. మధ్యలో మీరు కెలికి కంపు చేయక్కర్లా. మీరు బయట నుంచి వచ్చి వాళ్ళకి ఉపయోగపడేలా పనిచేయాలి తప్ప వాళ్ళకు ఉన్న రిలేషన్స్ కూడా కంపు చేసేసి ఆ పృథ్వీ అనేవాడిని నువ్వేమన్నావు? ఆ పృథ్వీకి నువ్వు వేసిన నామినేషన్ కారణం ఏంటి? నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? 5 వారాలు 6 వారాల నుండి పోయావు కదా, 3 వారాలు 4 వారాలు ఉన్నావు కదా. అప్పుడు పృథ్వీకి అతను వేసిన నామినేషన్ అప్పుడు ఇలా చూస్తూ అలాగా వయ్యారంగా ఇలా చూస్తూ అయ్యో నిఖిల్ ఎంత బాగా మాట్లాడుతున్నాడు, అంత ఆప్యాయంగా చూసిందనివేగా నువ్వు. మరి అప్పుడు వేసిన ఆ పాయింట్ అప్పుడు నీకు తెలీదా? ఒక సింపుల్ విషయానికి వేసేసావు. ఒక టీ కప్పు గురించి వేసేస్తావు. టీ కప్పు గురించి ఎందుకు వేసేస్తాడు? ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడు,
పట్టించుకోవట్లేదు, ఏ ఉన్నాయి అక్కడ వదిలేస్తాడు అనే పాయింట్. అది మళ్ళీ నీ క్లారిటీ ఇచ్చాడు, మళ్ళీ పృథ్వీ క్లారిటీ ఇచ్చాడు, నాకు ఎవరు వేయడానికి లేదురా, నువ్వు అంటే అర్థం చేసుకుంటావు కదా వేసాను అని ఏదో కొడుకుపోయింది. అది అందులోనూ తప్పులు ఉన్నాయి, అది ఏం కరెక్ట్ కదా అది. కానీ జరిగిపోయిన ఇప్పుడు గత సంవత్సరం జరిగిపోయిన సిచ్యువేషన్ ఇప్పుడు లాగి నువ్వు అలా అనగానే పృథ్వీ ఇలా చూసి ఒక కప్పు కోసం నేను వేస్తావా అంటే పెంట పెట్టేయడమే ఇద్దరి మధ్యన ఏం ఉపయోగం ఉంటుంది దానివల్ల? వాళ్ళ ఆట సంక్రాంతిపోవడానికి. కాకపోతే మేము చూస్తున్నాం కదా ఇక్కడ, నువ్వు వచ్చి ఇప్పుడు చూస్తున్నావు నీ బ్రెయిన్తో. ఆల్రెడీ వాళ్ళందరితో రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి నీకు ఉన్న హౌస్మేట్ అందరితోనూ, అందరూ నీకు ఎవరు నచ్చరో వాళ్ళ మీద నువ్వు పాయింట్ చూసుకుంటావు. మాకు రిలేషన్స్ ఏం లేవు ఇక్కడ. మేము 18 మంది, మీరు ఎంతమంది ఉన్నారో అప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాం మేము. మాకు ఒక అవగాహన ఉంది, మాకున్నంత అవగాహన నీకు లేదమ్మా. నువ్వు పర్సనల్ ఎజెండాతో వచ్చావు, ఇప్పుడు పర్సనల్గా వచ్చేసావు. నీకులే చెప్పాడు ఇవాళ నువ్వు వేసి వెళ్ళిపోయిన తర్వాత పర్సనల్ అటాక్ చేసింది వచ్చని. ఆ పిల్ల చెప్పింది పర్సనల్ అటాక్ చేసింది వచ్చి, మొత్తం పర్సనల్గా ఏది కావాలంటే అది అనేసి తన ఉక్రోషం అంతా తీర్చుకుని పోయింది అని. యష్మిని తను చీట్ చేసేసాడు, ఈట్ చేశాడు, బోట్ చేశాడు, 2 చోట్ల తప్పు ఉంది. నేనే ఎన్నోసార్లు చెప్పాను, అరే చెప్పి పడేస్తే దరిద్రం వదిలిపోద్దురా నాయనా, నీకు వెళ్ళకూడదు చేతిలో ఉండాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అని నేను చెప్పాను. ఈ పిల్ల ఏం తక్కువ తిందా? ఈ పిల్ల ఏం తక్కువ తినలేదే, ఈ పిల్ల అలాగే బిహేవ్ చేసింది. వాళ్ళిద్దరు బాధలు వాళ్ళు పడతారు. మధ్యలో మనం దూరి మళ్ళీ దాన్ని రాజేసి వాళ్ళు అక్కడితో కటాఫ్ చేసుకుని మళ్ళీ ఫ్రెండ్స్ లాగా ఏదో మింగిలై ఏడుస్తున్నాయి. ఇంకో 4 వారాలు పోతే అసలు ఏం లేదు అక్కడ. సినిమా లేనప్పుడు ఎందుకు మీరు ఇదేదో 5వ వారంలో జరగాల్సిన కార్యక్రమాలు 10వ వారంలో తీసుకొస్తే ఇప్పుడు అసలే మాకేం అర్థం అవట్లా. ఎవడ విన్నరు ఎవడన్నారు అసలు వీళ్ళు ఏం పీకుతున్నారు ఇక్కడ ఏం అర్థం కాక మేము సత్తుంటే మళ్ళీ మీరు వచ్చి ఉన్న చెడగొట్టి ఇప్పుడు ఇంకా కంపు అయింది. పోనీ వచ్చిందని అడిగాను, ఉపయోగపడేలా చెప్తే ఎంత బాగుండేది. నీ పర్సనల్గా అమ్మ ఎవరు నచ్చలేదు నీకు చూసుకుని వేసేసావు. అతని లైఫ్ స్మాష్ అవుట్ చేసి పడేసావు, అంతకుమించి ఏం లేదు. ఇంకోటి చెప్పనా, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మీరు ఎవరిని టార్గెట్ చేస్తారో వాళ్ళే పైకి లేచి కూర్చుంటారు. అతలో ఉన్న ప్లస్ ఏంటంటే, నిఖిల్లో ఉన్న ప్లస్ ఏంటంటే, మిగతా వాళ్ళలో ఉన్న మైనస్లు ఏంటంటే, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నోరు జారడం, అరవడము, కేకలు పెట్టడము, కళ్ళు ఎగరేయడము, ఎటకారాలు చేయడం ఇది చేయడు. జనానికి ఎవరు ఊడికి నచ్చడు కదా, ఏదో ఒక పాయింట్లో నచ్చుతారు కదా. అతని దగ్గర ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా అతను నా క్యారెక్టర్ ఇంతే బాబు అని చెప్పుకుంటూ పోతున్నాడు. సరే పోనీ ఇప్పుడు మీరు వచ్చి అతన్ని మళ్ళీ బాగు చేసి ఎందుకు మమ్మల్ని లేపడం ఎందుకు? అతని క్యారెక్టర్ అది అంటున్నాడు. జనం మేము నమ్ముతామా నమ్మమా, ఓట్లు వేస్తామా ఏమా, మాకు నచ్చుద్దా లేదు, మేము డెసిషన్ తీసుకుంటాం. మీరు వచ్చి వాళ్ళని మళ్ళీ రెడీ చేద్దాం అన్నట్టుగా హింట్లు ఇవ్వడం ఎందుకు? నాకైతే ఈ బయటికి వెళ్ళిపోయిన క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ మళ్ళీ వచ్చి వీళ్ళని జడ్జ్ చేయడం అనేది అస్సలు బాలేదు. చాలా చిరాగ్గా అనిపించింది. బట్ ఏదో కొత్తగా ఉండదని ట్రై చేశారు. ఏం ఇవాళ ఒక్కొక్కడు నిఖిల్ కూడా ప్రేరణ వేయడానికి రెడీ అయ్యాడు, నబీల్ ఏమో గౌతమ్ని వేయడానికి రెడీ అయ్యాడు. పాయింట్లు పెట్టుకుని రెడీగా ఉన్నారు. హీటెడ్ ఎలా ఉండేది తెలుసా? దీని తాతలా ఉండేది నామినేషన్. ఈరోజు సర్వనాశనం అయింది. మీరు వచ్చి మేము నుంచి చూసేది ఏముంటుంది, మీరు కొత్తగా ఏముంటారు కదా, మీరు వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే బిహేవ్ చేస్తారు. నీలో ఏ మార్పు లేదు. నువ్వు అప్పుడు ఉన్నప్పుడు అంటే అగ్రెషను, టెన్షను, వీళ్ళేమో నన్ను ఇలా చేస్తున్నారేమో వాళ్ళేమో అలా చేస్తున్నారేమో అని ఇన్ని మిక్స్డ్ ఆలోచనలతో మీరు అప్పుడు నామినేషన్లో పాల్గొనేవారు. బయటకు వచ్చేసావు రిలాక్స్, హ్యాపీ. నీకెందుకమ్మా అంత అగ్రెషను? లోపల ఉన్న ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏడిపించి. ఇలా సోనియా మేడం గారు వేసిన ఈ 2 నామినేషన్స్ నాకేమనిపించలే. ప్రేరణదైతే అసలు 100కు 10% కూడా కరెక్ట్గా లేదనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయిలో ఉన్న మైనస్ సోనియాలో ఒక పాయింట్ చెప్తున్నప్పుడు మంచి పాయింట్ చెప్తుందిరా అనుకున్న టైంలో ఈ అమ్మాయి ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వకుండా అటే పక్క విక్టిమ్ ఎవడైతే ఉంటాడో వాడి బాధని వివరించుకోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఎక్కేస్తుంది. అది నువ్వు ఒక మీద అలిగేషన్ వేసినప్పుడు అటేపు వాడు చెప్పుకోవడానికి వాడికి అవకాశం ఇవ్వకపోతే లైఫ్లో నెగ్గడం చాలా కష్టం. దొరికిపోతావు, అడ్డంగా దొరికిపోతావు. ఏం మాత్రం కరెక్ట్గా అనిపించలేదు సోనియా. ఇది నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకో. నువ్వు అనుకుంటావేమో చూసావా వాళ్ళని మాట్లాడివ్వకుండా దడ్దడ్లాడిచ్చేసానని. ఇంకా దడ్దడా గది గుడ్డ, నీకే దడదడ అనిపిస్తుందేమో. బయట నుంచి చూసే మాకేమనిపిస్తుంది? వాదన ప్రతివాదన 2 ఉండాలి కదమ్మా. జడ్జి ఏం మాట్లాడతాడు, నువ్వు ఇలా బిహేవ్ చేస్తే బడిబా అంటాడు. వాదన ప్రతివాదన
ఇద్దరు ఉండాలి కదా, అక్కడ సాధించుకోవాలి కదా, ఒకరినొకరు చెప్పుకోవాలి కదా. అవకాశం ఇవ్వకపోతే ఎలా కుదురుద్ది? ఇదే బిహేవియర్, అందుకే పంపించేశారు. అయినా మనకి జ్ఞానం రాదు. నిఖిల్ని టార్గెట్ చేసావు, అది నువ్వు అభిమానంతో టార్గెట్. ఇంకోటి ఏంటంటే హడావిడిలో అది కాదు అక్క అంది పిల్ల. సెల్లి చెప్పు సెల్లే నువ్వు అన్నావు. అక్కకి నాకు కాదు నువ్వు అక్కకంటే మరెవరికి ఎవరికి కానీ చంద్రముఖి వచ్చినట్టు వచ్చింది నీకు ఊపు. సరే నువ్వు ఆడికి అక్క అన్న టాపిక్లో అన్నాను. ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు, అసలు నీకు ఎందుకు తీసుకొస్తున్నావు అంటే, సరే బాబు నమస్కారం, బీపీతో ఏమైనా ఉద్యమం టెన్షన్ ఎందుకు, ఆ అమ్మాయి నమస్కారం పెట్టేసింది. ఇంకా వంగి నమస్కారం పెట్టాను. ఓకే నమస్కారం పెట్టి సారీ చెప్పి అప్పటికి అయిపోయిందా. అయిపోయిన తర్వాత ఈ నామినేషన్ అయ్యాక నువ్వు నిఖిల్ నామినేషన్కి వచ్చినప్పుడు నిఖిల్తో ఏమంటావు? నిఖిల్ నామినేషన్కి రావడానికి ముందు వర్డ్ ఏంటి వాడింది నువ్వు? వర్డ్ నేను డిక్లేర్ చేసిన ప్రేరణ గారి వర్డ్ అంట. ప్రేరణ గారి వర్డ్ వల్ల నేను అక్క అని ఒప్పుకుంటున్నాను తప్ప, లేకపోతే నేను అక్కన కాదు ఇడికన్నా. నీ సెన్స్ ఏంటి? ఆ మాట అనకూడదు, అది చాలా రాంగ్ వర్డ్. అది ఆ అమ్మాయి డిక్లేర్ చేయడం ఏంటి? నువ్వే డిక్లేర్ చేసుకున్నావు. మా అందరికీ తెలుసు కదా. ఆ అమ్మాయి ఏదో అనేసి నోట తొలుకుంది, అప్పుడు నువ్వు తిట్టేసావు, నమస్కారం పెట్టింది, పక్కన పెట్టే. నువ్వు మామూలుగా చెప్పు ధైర్యంగా. ఇదే మరి మాస్ వ్యాపారాలంటే. చెప్పు ధైర్యంగా. నా తమ్ముళ్ళు అంటాడు, నా చిన్న తమ్ముళ్ళు అంటాడు, పెద్ద తమ్ముళ్ళు అంటాడు, నా బిడ్డలు అంటాడు. అలాంటి నిఖిల్ కోసం ఇప్పుడు నామినేషన్ వేస్తాను చెప్పు ధైర్యంగా. మళ్ళీ ఈ డొంక తిరుగుడు ఎందుకు? ప్రేరణ డిక్లేర్ చేసినటువంటి అని చెప్పి ఇలా తీసుకురావడం ఎందుకు? సోది. అది కరెక్ట్గా అనిపించలే. నీకు అనిపించట్లా? ఇంటికి వెళ్ళి చూసుకు అనిపిస్తుంది. ఏం మాత్రం కరెక్ట్గా లేదు సోనియా. చాలా ఇది అనిపించింది. బయటికి వెళ్ళిన వాళ్ళు మీరు లోపల 1,00,000 జరిగాయి, మాకు తెలుసు. అది చూసి వచ్చేసి మీరు దాన్ని పాయింట్ చేసేసి వాళ్ళని ట్రిగ్గర్ చేసేస్తే వాళ్ళు ఏం ఆలోచించుకుంటారో? ఆ గేమ్ ఆడేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ? రోలర్ కోస్టర్లా ఉంటుంది. ఇలా 1,00,000 టెన్షన్లు. ఇందులో ఎవడు మోసం చేస్తున్నాడు, ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఈడు నన్ను వేసేస్తాడా, ఈయన నేను వెయ్యాలా, ఏం పాయింట్లు దొరుకుతాయి? ఇంత కొట్టుకు వస్తుంటే బయట నుంచి వచ్చినోడు చెప్తున్న మాటకి ఏమో తెలుసా? అది డిక్లరేషన్ లాంటిది. అది డిక్లరేషన్ ఫామ్. అది బయట నుంచి వచ్చి ఒక మనిషి నువ్వు ఇలాంటి ఇలాంటిది ఎదవ పని చేసావు, నువ్వేమో యష్మిని ఆ అమ్మాయి ఇదికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఆ అమ్మాయిని వాడుకున్నావు, ఇది చేసావు, అది చేసి ఇట్స్ ఎ డిక్లరేషన్ లెటర్ లాంటిది. అది స్టాంప్డ్. అక్కడితో గేమ్ ఎండ్ అయిపోయినట్టే. బిగ్ బాస్ గేమ్ ఎండ్ అయినట్టు. అలా ఎండ్ చేసేస్తారా? అలా ఎలా ఎండ్ చేస్తారు మీరు? ఇంకా పర్లేదు, ప్రేరణ విషయం ఇంకా అదృష్టవంతురాలు నీ పుణ్యమని. ఆ అమ్మాయికి ఇది న్యాయం అని తెలిసినాయా, నువ్వు అన్యాయం అన్నావు, వాదించుకుంది. ఆ అమ్మాయికి ఏం నష్టం లేదు దీనివల్ల. నిఖిల్ అనేవాడికి చాలా నష్టం. ఇది నువ్వు ఎంత దారుణంగా అతన్ని తొక్కేసావంటే, సగం చచ్చిపోయాడు అతను నీ నామినేషన్ అయిన తర్వాత. అతను చేసిన తప్పని అతను అనుభవిస్తాడు. ఆ టైం వచ్చినప్పుడు అనుభవిస్తాడు. మధ్యలో మీరు దూరి అతను నాశనం చేయడం ఎందుకు? గేమ్ నాశనం చేయడం ఎందుకు? డిక్లరేషన్ ఇచ్చేసావు నువ్వు. నమ్మాలి కింద బయట ఇలా వెళ్ళిందనమాట. నువ్వు చెప్తుంటే యష్మి అసలు ఆవిడ మహానటన ఇంకా అద్భుతం. కళ్ళ ఉంట నీళ్ళు పెట్టేసుకుని నన్ను మోసం చేశాడా, బయట ఇలా ఫీల్ అవుతున్నారా అందరూ అని చెప్పి ఆవిడ ఇవన్నీ చూస్తూ ఇన్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశాడని గౌతమ్కి నేను పెద్ద శిక్ష ఇచ్చాను అని చెప్పి దూరిపోయి, ఏమిటి ఇన్రెస్పాన్సిబుల్? ఇష్టం వచ్చినట్టు వర్డ్స్ వాడుకు. ఇన్రెస్పాన్సిబుల్ ఏంటి అంట? ఇన్రెస్పాన్సిబుల్ లేరా పిచ్చోడా? వచ్చిన 4 తినేసి 5వది తినొద్దని మొర్రు అని చెప్పినా నువ్వు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఫటాఫటా తింటాను, ఏమొద్దో చూద్దాం అని ఇదేదో అల్లరి చేష్టలు చేసావు. పెద్ద శ్రీకృష్ణుడు మరి బయలుదేరు. ఇది పెద్ద గోపికలు అందరూ ఉన్నారు ఇక్కడ, నీకు యశోద గారు వీళ్ళందరూ ఉన్నారు, నీకు చక్కగా నోట్లో ముద్దలు పెడుతుంటూ పరిగెడుతూ మట్టి తినొచ్చి శ్రీకృష్ణుడిలాగా అల్లరి చేసి చూపిస్తావు ఇక్కడ. నువ్వు చేస్తేనేమో అల్లరితనం, అల్లరి పిల్లతనం, చిన్నతనము. ఆ అమ్మాయి తిడితే మాత్రం అగ్రెషన్. నన్ను మాటలంటే నేను తీసుకోలేను, నువ్వు ఎవడో తీసుకోవడానికి బాడీ. నువ్వంటే మిగతా వాళ్ళు తీసుకుంటారా? నువ్వు అమ్మాయి చెయ్యొద్దు. అమ్మాయి ఎవరు? చీఫ్. బిగ్ బాస్ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ లాంటి చీఫ్ అంటే అక్కడ చెయ్యకు అని చెప్పినప్పుడు నోరు మూసుకుని ఊరుకోవాలి. అంత మనకి మనసులో ఒక మనిషి మీద నెగిటివ్ పడిపోతే ఇంకా మూర్ఖత్వం వచ్చేస్తుంది అన్నమాట. మైండ్కి, బ్రెయిన్కి నత్తి వచ్చేస్తుంది ఆ పిల్లకి వచ్చినట్టు. ఆ న్యాయాన్యాయాలు ఆలోచించరు. ఇంకా ఒక్కసారి మనం అందులోంచి ఆ స్లాట్లోంచి బయటకు వచ్చి ఒకసారి ఆ సిచ్యువేషన్ చూసి మళ్ళీ ఆ స్లాట్లోకి పొండి. అప్పుడు అర్థం అవుద్ది న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి అర్థం అవుద్ది.
మనకి సీతాఫలం అంటే ఆఫ్టర్ ఆలే వెళ్తే 1 కిలో పెట్టి 4 తెచ్చుకుని ఇంట్లో మింగుతాం. అక్కడ సిచ్యువేషన్ వేరు కదా, అక్కడ పరిస్థితులు వేరు కదా. అందరికీ రావాలని, అందరికీ ఇది ఉండాలని ఏదో ఆ అమ్మాయి చెప్పింది. దానికి ఇతను ఇంత ఎటకారం ఎందుకు చేయాలి? అమ్మాయిని కావాలని టార్గెట్ చేసి నవ్వుతూ మళ్ళీ తినేసానంటే ఆ నవ్వుతా 5 నిమిషాలు 6 నిమిషాలు 7 నిమిషాలు నవ్వుతానే ఉన్నాడు. అప్పుడు ఇంకెంత చిరాకు దొబ్బుద్ది. బ్రెయిన్ పాడైపోయింది అందరికీ. ఇప్పుడు ఆ అమ్మాయిని నేను ఇప్పుడు అమ్మాయిని ఇది చేసినంత మాత్రం నా అమ్మాయి విన్నర్ అయిపోద్దని చెప్పట్లేదు నేను. న్యాయం ఏంటి అన్యాయం ఏంటి అని మనం మాట్లాడుకోవాలి కదా, మినిమం కామన్ సెన్స్ కదా అది. ఆ దోశల గురించి నువ్వు వీళ్ళు దోశలు వేసుకుంటానంటే వేసుకోవద్దని చెప్పావు నిఖిల్కి, ఎగ్ దోశ అంటే అన్నాను. అప్పుడు అమ్మాయి అది క్లారిటీ ఇచ్చింది కదా. అప్పుడే రే బాబు నేను ఇండివిజువల్ ఫుడ్ వండుకుంటున్నాను, వంట చేస్తున్నానని అందరూ నా మీద ఎక్కారు. ఆ పాయింట్లోనే అది వద్దని నేను చెప్పాను. ఈలో ఫస్ట్ పృథ్వీ వచ్చి నాకు దోశ ఏంటంటే దోశ మీద ఎగ్ వేసి వేయమంటే లేదురా నార్మల్ దోశలే, ఎగ్ దోశ వేయడానికి లేదు ఇక్కడ, ఇండివిజువల్ లేదు, దయచేసి సారీ అని చెప్పి ఆ ఎగ్ దోశ మామూలు దోశ ఇచ్చి పంపించింది. వెంటనే ఈడొచ్చి నాకు ఎగ్ దోశ అంటే అప్పుడే పృథ్వీకి నేను ఇవ్వనని చెప్పినప్పుడు నిన్ను వేసుకోవడానికి ఎలా ఒప్పుకుంటుంది? అప్పుడు ఆడొచ్చి చీకొట్టడు. అది చేసిన తప్పే ఇది చేసిన తప్పే కదా. నువ్వు పృథ్వీని వద్దని చెప్పి పంపించేసి నిఖిల్కి వేసిస్తే అది తప్పు, దాన్ని పట్టుకోవాలి మీరు. ఇద్దరిని వద్దని చెప్పింది దాన్ని వదిలేసి అగ్రెషన్తో చెప్పావు నువ్వు వద్దని, అరిచావు అంటారు. ఎంత దారుణంగా తయారయ్యారా మీరు. ఎంతవరకు న్యాయం ఉంది సోనియా ఇది? మామూలుగా ఇంట్లో కూర్చుంటావు కదా, విను ఒకసారి. అప్పుడే పృథ్వీ వస్తే వద్దురా లేదు నార్మల్ దోశరా తీసుకుని వెళ్ళిపోని పంపించిన పిల్ల ఈడొచ్చి ఎగ్ దోశ అడిగితే ఏం చెప్పుద్ది? ఓకే ఆడు వెళ్ళిపోయాడా, దూరంగా వెళ్ళాడా, మళ్ళీ చూస్తే వీళ్ళు తొడరే అని ఎగ్ ఇడికి వేసి ఇచ్చేస్తే అప్పుడు మీరు ఎక్కండి. అది పాయింట్. అతనికి ఏం వద్దని పంపించింది దానివి ఇతనికి ఎందుకు నువ్వు వేసి పంపించావంటే అది పాయింట్ అవుద్ది. అతనికి ఏం లేదు కాబట్టి నీకు కూడా ఈయన బాబు వద్దు అని చెప్పి పంపించిందని ఎందుకు ఎక్కుతున్నారు మీరు అంటున్నాను నేను. ఏం నత్తి బ్రెయిన్లరా మీరందరూ. ఛీ. అక్కడ అమ్మాయి క్లారిటీ ఇస్తుంటే వినవు, మాట్లాడుతూనే ఉంటున్నావు. ఆఖరికి నీ వాదన నీకే విసుగు అనిపించేస్తుంది. ఇంటికి వెళ్ళి చూసుకుంటే అనిపించట్లేదా? మీ వాళ్ళు ఎవరు చెప్పట్లేదు నీకు కనీసం? ఏంటి సోనియా ఇది టూ మచ్. కాకపోతే పోనీ నిఖిల్ని అలా సర్వనాశనం చేయడానికి ట్రై చేసావు, సరే అది కర్మ. ఇంకా ఎవరు చేసింది అడుకో రిటర్న్ వస్తుందంట. కర్మ నీ రూపంలో వచ్చిందనమాట. నీకు ఎక్కడ కాలిందో నాకు అర్థమైపోయింది. నేను అలా వెళ్ళిపోగానే కనీసం నీ గురించి ఒక్కరోజు కూడా ఎవడో టాపిక్ తీలే. సోనియా ఉన్నప్పుడు మీరంతా 5 వారాల పాటు మీరంతా ఎంత బాండింగ్ వ్యాపారంతో ఉన్నారో అది ఒక్కసారి కూడా నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను గుర్తు చేసుకోవడం కానీ నీ గురించి టాపిక్ కానీ పృథ్వీ కూడా లేదు కదా. పృథ్వీ జెన్యూన్ పర్సన్, నేను ఒప్పుకుంటా. అతను అగ్రెషన్ ఒకటే అతను మైనస్ తప్ప జెన్యూన్గా ఉంటాడు. చాలా కరాఖండిగా ఏదైనా మాట్లాడితే పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. ఆవిడ పులిహార్లు అడిగి ఉన్నాయి, అది వేరే విషయం. అతను కూడా నీ గురించి ఎత్తలేదే, ఇదే ఎత్తలేదు, ఎవరు ఎత్తలేదు. నీ గురించి మండింది. నా గురించి టాపిక్ లేదు సరికదా. నేను వెళ్ళగానే మళ్ళీ నాకు యష్మికి ఎప్పుడైతే ప్రాబ్లం అయిందో ఆ ప్రాబ్లం అయిన పిల్లతోనే మళ్ళీ మనోడు పులిహారికి వెళ్ళిపోయాడని మండింది మీకు. మేము అదే అనిపిస్తుంది మాకు చూడంటే. ఆ మాటతోనే మొత్తం ఆ చిట్ట అంతా లాగి సర్వనాశనం చేసి పెట్టారు. ఓకే, ఇది బాగా పర్సనల్. అంటే మీరు ఇంకా బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ అవన్నీ చూసి గ్రడ్జ్ పెట్టుకుని ఆ పర్సనల్గా ఇద్దరిని అటాక్ చేసినట్టు అనిపించింది నాకు. బట్ ఇందులో నిఖిల్ది నేను తప్పులేదు, సాత్వికుడు నువ్వు వచ్చి వేసేయడం వల్ల ఇబ్బంది పడుతున్నాడని నేను అనట్లేదు. ఎవడు తప్పులు ఆడుకున్నాయి. కానీ మీరు అంత ఇదిగా ఉండే మీరు వచ్చి అలా అతన్ని అటాక్ చేసి అతన్ని నాశనం చేయడం, అతన్ని జిప్అవుట్ చేసేయడం అవుతుంది. చాలా రాంగ్ అది. అది చెప్పే విధానం నువ్వు అంటావే, చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా, ప్రేరణ అంటున్నావు కదా. చెప్పినప్పుడు అది కాదు నాన్న చేసేయండి బంగారం తల్లి నాన్న అని చేయించుకోవచ్చు కదా. చెయ్యి అని ఎందుకు అరిచావు అని అన్నావే, మరి నువ్వు ఎందుకు అరిచావమ్మా? ఇప్పుడు నిఖిల్ విషయంలో చెప్పేదేదో సాత్వికంగా చక్కగా అతను ఎప్పుడు అరవడగా నిన్ను అసలు ట్రిగ్గర్ చేయడుగా. కనీసం ప్రేరణ ట్రిగ్గర్ చేసింది ఫలే. అతను నేను ట్రిగ్గర్ చేయడు కదా. ట్రిగ్గర్ చేయకుండా ఎందుకు ట్రిగ్గర్ అవుతావు? అరిచేసి ఇష్టం వచ్చాడు మాట్లాడేసి. ఏదో సందర్భంలో ఏదో జరుగుతుంది, దాన్ని పట్టుకుని ఇక్కడ నువ్వు మిగతా అక్కడ కూర్చున్న తేజ విషయంలో కానీ అదిగో నువ్వు అలా అన్నావు ఇలా అన్నావు. తేజ విషయంలో తేజ కన్నా తోపుగా ఆడేశారు అందరూ. అంటే తేజ ఎలా లేచిపోతున్నాడు ఇలాగ. ఏంటి పిల్ల నన్ను ఎలా పూడేస్తుందంటే వాళ్ళందరి దృష్టిలో మంచిదని అయిపోవడానికి ట్రై చేసినట్టుంది, అతను విలన్ చేయడానికి ట్రై చేసినట్టుంది. అక్కడ
తేజ మీద ఒక పాయింట్ వేసాడు, అప్పుడు నేను కూడా తిట్టాను, రాంగ్ పాయింట్ వేసావు మరి. అంతకుముందేమో గుడ్డు తీసుకున్నప్పుడేమో ఏం చెప్పాడు, గుడ్డు తీసుకుని వేసే టైంలో ఏం చెప్పాడు, వాడు ఆట బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది, వాడు సర్వేలు అవ్వగలడు, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, గుడ్డు వేసేద్దాం అని వేసేసాడు. తర్వాత నామినేషన్స్కి వచ్చినప్పుడు నామినేషన్లో ఏం చెప్పాడు, అసలు ఆట బాగాలేదు, చాలా చండాలంగా ఆడాడు అని చెప్పాడు. ఇది పాయింట్. అతను అక్కడ అనుభవించాడు, మేము అందరం వేసుకున్నాం ఆల్రెడీ. ఇది జరిగిపోయింది, అది 2 వారాలు అయింది. మళ్ళీ వచ్చి మీరు అదే పాయింట్లు ఎత్తి జరిగిపోయిన పాయింట్లే మళ్ళీ లేపి వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఛాన్స్ లేకుండా చేసేసి వాళ్ళ ఆటని టోటల్ కొలాప్స్ చేశారు. ఆఫ్టర్ దిస్ నామినేషన్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో 2 డేస్లో ఆ ఆట టోటల్ కొలాప్స్ అయిపోద్ది. అది ఏముండదు, రియాలిటీ అందరూ స్టాంప్ గుద్ది నిజాలు చెప్పి వెళ్ళిపోతున్నారు. అప్పటికే నాశనం పెట్టించారు. అమ్మా నాన్నలు అందరూ వచ్చి ఆ హింట్ ఇచ్చి, నీకైనా కొంచెం కామన్ సెన్స్ ఉందా, వాళ్ళ మదరాళ్ళు వచ్చి ఏదో హింట్ ఇచ్చారు, ఆ విషయాన్ని కూడా నువ్వు ఇక్కడ ఓపెన్ చేసేస్తే ఎలా? మీ అమ్మ వచ్చి అతనితో స్వీట్గా ఉండదు, గౌతమ్ అనేవాడితో జాగ్రత్త, ఇవన్నీ చెప్పింది కదా అని చెప్పేస్తావా? అదేంటిది, అలా ఎలా దూరతావు అసలు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ అనే అమ్మాయి అక్క అని అన్నందుకు నువ్వెవరు అనడానికి, మా ఇద్దరికి సంబంధించిన విషయంలో నువ్వు ఎందుకు దూరేవని అంత గట్టిగా అరిచిన దానివి. అసలు నువ్వెవరు, అసలు ఆ అమ్మాయిను యష్మికి ఆడుకున్న విషయం గురించి మాట్లాడడానికి అసలు నువ్వెవరు? హూ ఆర్ యూ టు సే దట్? వాళ్ళ మదర్ అతనికి ఏదో హింట్ ఇచ్చుకుంటే దాన్ని నువ్వు తీసుకొచ్చి ఇక్కడ ఓపెన్ చేస్తావు. అలాగే అందరికీ ఓపెన్ చేయి. మరి చూసావు ఒక బయట నుంచి గేమ్ని స్పాయిల్ చేసి పడేసారే. మాకు తెలీదా హింట్లు ఇచ్చిన విషయాలు? ఇవన్నీ మేము చూడలే. మాకు ఒక్క క్లారిటీ ఉంటుంది. నువ్వు హింట్ ఇచ్చేస్తే వాళ్ళ గేమ్ మారిపోద్ది. ఇప్పుడు మేము బయట నుంచి చూసే వాళ్ళందరూ ఇది మారిపోతుంది. అక్కడ మేము ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, వీడు ఇలా దొరికాడు, ఈ విషయంలో వీడు ఇలా ఉంది, వీడు ఏం చేస్తారో చూద్దాం, వీడు ఇప్పుడు ఏం గేమ్ ప్లాన్ ఉంటుందో చూద్దాం అని నువ్వు టక్కన ఓపెన్ చేసి పెట్టేస్తే నువ్వు అలా వెళ్ళావో లేదో వచ్చేసాడు మన గౌతమ్ రాజు వచ్చేసి, ఓ మీ అమ్మగారు అలా అన్నారనైనా నాతో స్వీట్గా మాట్లాడుతున్నాం, అది మాట్లాడుతున్నాం అంటారు. ఇది తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు. విన్నర్ క్వాలిటీ ఎలా ఉంటుందో అన్నీ వినాలి. ఓహో ఇందుకు ఇలా అంటున్నాడు అని మనసులో పెట్టుకుని సైలెంట్గా కూర్చోవాలి. అందరికీ ఓపెన్గా అనేవి ఎందుకు చిన్నపిల్లలాగా? మనుషులే అంటారు. అలా ఓపెన్ చేయకూడదు అసలు. అది లక్షణమే కాదు. అది బిగ్ బాస్ అనే ఒక షోకున్న లక్షణమే కాదు. అది ఇంకో అనదర్ పర్సన్ అని కనబడడు అసలు బయట. లోపలికి బ్లైండ్స్ అన్నీ మూసేసి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ లోపల ఒక్క మనిషిని కూడా కనపడకుండా చేసి వాళ్ళని మాత్రం ఐసోలేట్ చేసి అందరినీ అలా పెట్టి వాళ్ళ ఎమోషన్స్తో ఒక షో నడుపుతుంటారు. మీరు బయట నుంచి తుప్పుకుని వచ్చేసి వివరాలన్నీ ఇచ్చేసి తిట్టేసి వాళ్ళ గేమ్ని సంకనాకి పెడితే అట్లా ఫ్లాప్ అయిపోద్ది. ఏముంటుంది? ఇలా ఈ మహాతల్లి ఇచ్చిన హింట్లు లేకపోతే ఆ నామినేషన్లు చాలా నీచంగాను చిరాగ్గా అనిపించింది. సోనియా ఏమాత్రం మారలేదు, యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఏమాత్రం బాలే. ఇంకా బేబక్ వచ్చింది. ఫస్ట్ వీక్లో వెళ్ళిపోవడానికి అన్ని అర్హతలు ఉన్న క్యాండిడేట్ అనిపించింది నాకు. ఇవిడ ఫస్ట్ వీక్లో వెళ్ళిపోవడానికి బిగ్ బాస్ నుంచి అసలు రావడానికి అర్హత లేదనిపించింది. ఫెమిలియర్ కాబట్టి వచ్చింది. వచ్చి వెళ్ళిపోవడానికి ఆ ఫస్ట్ వీక్కి ఇవిడికి భలే అర్హతలు ఉన్నాయనిపించింది. ఏం పాయింట్లు అండి అవి? కొంచెమైనా సెన్స్ ఉందండి మీకైనా? రావడమే పృథ్వీని వేసింది ఇవిడ. పృథ్వీ ఈరోజు ఉన్నట్టుగా ఇతను ఫస్ట్ డే నుంచి ఉంటే కప్పు పట్టుకుని వెళ్ళిపోయాడు. అంత క్లారిటీగా ఉంటే ఇలా మాట్లాడాలి. ఇది డిఫెండ్ చేసుకునే విధానం. ఒక స్టేజ్ వరకు ఆడాడు ట్రిగ్గర్ అయిపోయి మేము డాంకీ అని ఒకసారి చెప్తే సరిపోయే డాంకీ అనే మాటని 100 సార్లు అన్నాడు ఆవిడ్ని. అది అతను మైనస్. తెలుసుకుంటే బాగుపడతాడు, లేకపోతే కర్మ. పీకిది ఇంకేం లేదు, 4 వారాల్లో పీకిది ఏం లేదు. బట్ పృథ్వీ నచ్చాడు. ఈవిడ బేబక్ వచ్చి అతనికి వేసిన పాయింట్స్ ఏంటి? మళ్ళీ ఆవిడ వచ్చి పెద్ద ఇంట్రడక్షన్. నేను ఫస్ట్ వీక్లో వెళ్ళిపోవడానికి మీ అందరి అభిప్రాయాలు ఏంటని ఒక్కొక్కరిని అక్కడ ఒక టైం వేస్ట్, ఒక గంట టైం వేస్ట్ అయింది. అందరి అభిప్రాయాలను బట్టి నా నామినేషన్ ఉంటుందంటే అందరూ ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తే ఇవి నామినేషన్ చేద్దాం అని చెప్పి ఆవిడ అభిప్రాయాలు అడిగి చెప్పాడు. అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన నామినేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు దే అని పిలిచింది. మనవాడు మంటెక్కి అడిగాడు, ఇంతమందిని అడిగారు ఏం క్లారిటీ దొరికిందని నన్ను పిలిచారు అన్నాడు. సమాధానం లేదు, నా ఇష్టం అంది. పోనీ పిలిచారు, ఏమైనా అద్భుతమైన పాయింట్లు వేసారా? వేయలే. పిచ్చి పాయింట్లు, ఎందుకు పనికిరాని పాయింట్లు అవి. ఆల్రెడీ మిమ్మల్ని మీరు కాపాడుకునే ఇది లేక మీరు దొరికిపోయి
అక్కడ ఆల్రెడీ ఇద్దరు చీఫ్లు ఉన్నారు. వాళ్ళిద్దరూ నన్ను ఓకే అని చెప్పి కన్ఫర్మ్ చేసేసినప్పుడు ఇంకా నేను వాదిస్తే మాత్రం చీఫ్ని అవుతానా, కంటెంట్ నన్ను అవుతానా? అవరు కదా. అందుకే గివప్ ఇచ్చేసానంట. మరి నువ్వే గివప్ ఇచ్చేస్తే మరి అతను ఎందుకు ఊరుకుంటాడు? నీ గురించి నువ్వే పోరాడకపోతే, నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే అతను నేను ఎందుకు కాపాడతాడు? అందుకే వేసాడు గాడిదని ఒక ట్యాగ్ వేసాడంట, డాంకీ వేసాడంట. ఎందుకు వేసావు దానికి? నాకు ఎందుకు వేసావు? నువ్వు చిన్న పిల్లలాగా అడుగుతున్నాడు. నేను అప్పుడే వచ్చాను కదా, ఒక వారం రోజులు చూడాలి కదా నన్ను చూసి, నేను మిమ్మల్ని అందరినీ చూసి నేర్చుకుంటాను కదా అంట. అందరినీ చూసి నేర్చుకోవడానికి వచ్చారు మీరు అంటే అదేమన్నా పాఠశాల అండి? మిమ్మల్ని కూర్చోబెట్టి ఇన్స్టిట్యూట్ అదేమన్నా? వీళ్ళందరూ టీచర్లా? ఎవడికాడే కంటెస్టెంటే అక్కడ. ఎంత చిన్నపిల్లలా మాట్లాడిందంటే బేబక్ అని ఆవిడ. మీరు బాగా బలిష్టంగా ఉన్న వాళ్ళతో పోరాడాలి, నా మీద పడి ఏడిస్తే నేను ఎలా తట్టుకోగలనంట. ఏం మాట్లాడతారండి, నవ్వొచ్చింది నాకైతే. అవి ఏం పాయింట్లు అవి? అతన్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు అదే పాయింట్ పెట్టి, అంటే అతను ఏమంటున్నాడు, ఏమండి నేను మీకు డాంకీ అని ఎందుకు వేసానంటే, డాంకీ అనేది ఎదుటి వాళ్ళ కోసం పనిచేస్తుంది, తన కోసం అది పని చేసుకోదు, స్లేవ్ లాంటిది అది. మీరు అలాగే మీరు ఇంకోళ్ళ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఏం మాట్లాడుతుందంటే ఇవిడే నిఖిల్ సూపరు, అద్భుత, ఆనందభరిత, మిగతా వాళ్ళందరూ అది ఇది నాకు అంత సినిమా లేదు, నాకు స్టామినా లేదు, నేను అలాంటిదాన్ని నేను కొంచెం ఇది అవ్వాలి అని నెక్స్ట్ డే నుంచి కరాటే స్టార్ట్ చేసిందంట అక్కడ. ఎవరితో? మన భాషా రాజాతో కూర్చుని కరాటేలు యోగాలు స్టార్ట్ చేసిందంట బలం తెచ్చుకోవడానికి. ఈ చిన్నపిల్లల తత్వాలు కదా, ఎందుకు పిలుస్తారు? మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు, మీ యాంకరింగ్లు బాగుంటాయి, మీరు చేసే వీడియోలు బాగుంటాయి కాబట్టి పిలుస్తారు. అక్కడికి వచ్చి మీరు చిన్నపిల్లల బిహేవియర్ ఏంటండి? అందుకని మీకు గాడిదని ట్యాగ్ చేశాను తప్ప వేరే ఇంకేం లేదని క్లారిటీగా చెప్తున్నాడు. విందే అరుస్తానే ఉంది ఆవిడ, చిన్నపిల్లలా బిహేవ్ చేసింది. నువ్వు నన్ను నామినేట్ చేసావు, నేను బయటికి పోయా అంటది. అలా ఎలా పోతారండి? పిచ్చా, అలా ఎలా పోతారు? మిమ్మల్ని నామినేట్ చేస్తాడు ఎవడు? జనం వీడు నామినేట్ చేస్తాడు మనోడు పంపించే అంటారా? పంపించరు అలాగా. మరి నామినేట్ చేసిన వాళ్ళు అందరూ పోవాలిగా. మ్యాటర్ ఉన్నోడు ఉంటాడు అక్కడ, ఓట్లేసి నుంచో పెడతారు అక్కడ. అతను క్లారిటీ ఇస్తున్నాడు పృథ్వీ, ఏమండి నేను నామినేట్ చేశానని మీరు పోలేదు, జనం మిమ్మల్ని ఓటు లేకుండా పంపించారు, అందుకు పోయారు, తెలుసుకోండి అని అరుస్తుంటే ఇబ్బంది ఎందో ఫిక్స్ అయిపోయి వచ్చింది ఆవిడ. నువ్వంతే నన్ను టార్గెట్ చేసావు, నా మీద 10 ఏడ్చావు, అది చేసావు, ఇది చేసావు, ఇది చేసావు అని ఆ పర్సనల్ ఎన్ని పెట్టి సర్వనాశనం పట్టించింది ఆవిడ. చాలా బ్యాడ్ నామినేషన్ పృథ్వీని చేయడం ఏమాత్రం సరిగ్గా అనిపించలేదు. టూ వర్స్ట్ అండ్ టూ బ్యాడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ నిఖిల్ని వేసింది. నిఖిల్ కూడా అంతే. అదిగో కుక్కర్లో ఫుడ్ అంతా మాడిపోయిందని, అదే నా కుక్కర్ ఏమైనా, నేను కంపెనీ నాదే, ఆ కుక్కర్ ఏదో మాడిపోయింది, ఇది అయిపోయింది, దానికోసం నన్ను వాళ్ళు నామినేట్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. అక్కడ నువ్వు ఉన్నావు కదా, కుక్కర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అలా అయిందని నీకు తెలుసు కదా, నువ్వు అక్కడ ఉన్నప్పుడు నన్ను సేవ్ చేసే ఇది నీకు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మాటలు విని లేదని నువ్వు లేచి చెప్పచ్చు కదా, నన్ను సేవ్ చేయొచ్చు కదా అంటది ఆవిడ పర్సనల్గా. ఎలా చేస్తాడు? నువ్వు అసలు ముందు దాని గురించి నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదమ్మా. వాళ్ళిద్దరూ వేశారు, ఇద్దరు చీఫ్లు ఉంటారన్నమాట. అలా కూర్చుని వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు పాయింట్స్ చెప్తారు. మీరు ఇర్రెస్పాన్సిబుల్గా కుక్కర్ అంతా మాడిపోయి ఎవరికి ఫుడ్ లేకుండా చేశారు, అందువల్ల మిమ్మల్ని పీకేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఏదో చెప్తున్నప్పుడు మీరు సైలెంట్గా ఉంటే ఎలా కుదురుద్ది? మీరే సైలెంట్గా ఉంటే పక్కన విషయం తెలిసిన అతను వచ్చి ఆగండి అలా కాదు, అందులో ప్రాబ్లం ఉంది, అందువల్ల ఆవిడ ఇలా ఉంది అని చెప్పి అతను ఎందుకు స్టాండ్ తీసుకుంటారు? మీ గురించి స్టాండ్ తీసుకోవాల్సింది మీరే కదా. ఫస్ట్ మీరు మాట్లాడాలి కదా, ఫస్ట్ మీరు వాయిస్ అవుట్ చేయాలి కదా, గట్టిగా అరవాలి కదా. ఇతని దగ్గర మాట్లాడింది అయితే నువ్వు అక్కడ మాట్లాడాలి కదా. ఎలా కుదురుద్ది? ఆ కుక్కర్ నేను ఏమైనా కనిపెట్టానా? ఆ కుక్కర్లో ఉన్న ప్రాబ్లం ఉంది, నన్నేం చేయమంటారు, అది ఇదే అయిపోయింది, దానికే నామినేట్ చేస్తారా, సెన్స్ ఉందా అని గట్టిగా మీరు అరవాలి వాళ్ళ మీదకి. వాళ్ళకి భయం వేయాలి. ఇంత చిన్న పాయింట్ అనుకుంటే ఇది మీరు ఊరుకున్నారు అనుకో, చిన్న పాయింట్ కూడా పెద్ద పాయింట్లో చూపిస్తారు. అక్కడ ఉన్నది అదే చిత్రం, అది సీతాఫలం ఇలా చూపిస్తున్నారు కదా, అలా ఉంటుంది ఇక్కడ, అదే చిత్రం ఇక్కడ. వాళ్ళకి మీ దగ్గర పాయింట్లే ఉండవు, మీకు టీవీ ఉండదు, సెల్ ఉండదు, జనాలు ఉండరు, ప్రపంచం ఉండదు. మీ బతికేంటంటే ఆ బాత్రూములు, ఆ దేశాలు, తినే తిండి, వచ్చిన ఇది, అంతే మీ జీవితం. మీకు ఏమున్నా సరే అక్కడే ఉంటుంది. మీకు అక్కడే ఉన్నప్పుడు వాటి విషయాల్లోనే జాగ్రత్తగా ఉండాలి. మీరు అప్పుడు గట్టిగా అరిచుంటే అప్పుడు మీరు లేచి నిఖిల్ నువ్వు ఉన్నావు కదమ్మా ఒకసారి సాక్ష్యం చెప్పంటే అప్పుడు చెప్పేవాడేమో. అసలు మీరే మాట్లాడకుండా ఇద్దరు క్లాన్స్ ఫిక్స్ అయిపోయి నా మీద వేసేసినప్పుడు నేను అరిస్తే మాత్రం ఏం వర్కౌట్ అవుద్ది? అందుకే సైలెంట్గా ఉన్నా. మిగతా వాడు లేచి మాత్రం మీకు అంత సేవలు చేస్తారా? చేయరు కదా, అది కూడా రాంగ్ పాయింటే కదా.
అతను అలా సైలెంట్గా ఉన్నాడని చెప్పి ఇప్పుడు మీరు నామినేట్ చేయడానికి వచ్చారు, గుర్తుపెట్టుకుని ఆఫ్టర్ 70 days. అప్పటి నుంచి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారా ఈ కుక్కర్ని? ఏమన్నా న్యాయం అనిపించిందండి? అది ఒక పాయింట్. అది చాలా వర్స్ట్ అనిపించింది బేబీ గారు. మీరు ఫస్ట్ వీక్ వెళ్ళిపోవడానికి ఫుల్ అర్హత ఉన్న క్యాండిడేటే మీరు. అంత సిల్లీగా అనిపించింది. మీరు ఇంటికి వెళ్ళి చూడండి, ఎంత సిల్లీగా అనిపిస్తుందా. నైస్, సూపర్, నమస్కారం. ఓకే, నెక్స్ట్ భాష వచ్చాడు, శేఖర్ భాష. శేఖర్ భాష కూడా అప్పటికప్పుడు చూశాడు. ఇప్పుడు పిలిచారు కదా, పిలిచినప్పుడు ఎవరిని వేద్దామని ఆలోచించుకొని ఆ రోజు నైట్ అంతా చూశాడంట, చెప్పాడు, అదే మాట వినపడుతుంది. చూసి వచ్చాడు, చూసి వచ్చి ప్రేరణని యస్మిని కలిపి నామినేట్ చేయడానికి కూర్చున్నాడు అక్కడ. బాగుంది, చాలా పద్ధతిగా అనిపించింది. ఒకసారి కొంచెం డిఫరెంట్గా మనం ఈరోజు చేద్దాం, తన గురించి మాట్లాడుకుందాం. ఒకసారి అతను ఏం మాట్లాడుతున్నాడో వినండి, వాయిస్ వస్తుంది అంతే, వీడియో చూపించకూడదు కదా. చూద్దాం. మొదలెట్టు, ఏం పర్లేదు. ఫస్ట్ ప్రేరణలో ఆ చైల్డిష్నెస్, ఆ నాటినెస్, ఆ స్పాంటినిటీ ఎంత నచ్చేది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రేరణలో రూడ్నెస్, తిట్టడం, అవతల వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, చూపు సేమ్ సోనియా లాగానా? చూస్తున్నాం కొన్నిసారి కొంతమంది. ఓహో, నాకు అస్సలు నిన్న రాత్రి కంప్లీట్గా చూసేదాకా అసలు తెలియలేదు. నిన్న రాత్రి చూసాడు కంప్లీట్గా. ఏం చూసాడు మరి? మరి బాబు, మేము 70 రోజుల నుంచి చూస్తున్నారా నాయన? ఏం రూడ్నెస్, ఏంది కథ? పురుగులా చూడడం ఏంటి, తిట్టడం ఏంటి? ఎవడో తిట్టినట్టు, ఎవడో పురుగులా చూడనట్టు. అసలు విష్ణుప్రియ సోనియాని పురుగులాగా చూడనట్టు, అప్పట్లో అడల్టరేట్ జోకులు వేస్తున్నామని ఆవిడని తిట్టినట్టు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కరిసేసుకున్నట్టు, అవి ఏం గుర్తులేవు ఎవరికి. పీక్స్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఒకలా గుర్తొస్తున్నారు. ఈ పిల్ల పర్టికులర్గా ఈ పిల్ల ఒకటే గుర్తొస్తుంది అందరికీ. ఈయన చెప్పుకొచ్చాడు, నేను అలా ఫస్ట్ టైం నాకు సూపర్, థ్యాంక్స్. తర్వాత కొన్ని చోట్ల నాకు ఒక అభిప్రాయ భేదం ఉండేది. ఫిజికల్ వైలెన్స్ ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి నేను మీతో డిస్కషన్ పెట్టిన రోజు మీరు నాకేం చెప్పేవాళ్ళంటే ఏదో అద్భుతం చెప్పేసాడేమో, కంపారిజన్ ఏదో చెప్తున్నాడు అనుకుంటున్నాను. ఆ కంపారిజన్ ఏంటో నాకు అర్థం కావట్లా. అప్పుడు సీత విషయంలో అతను ఎలా లాగాడు, గోసుకుపోయింది, అప్పుడు ఆ అమ్మాయి తినిపించింది, బాగుంది, అంత బాగుంది. ఇప్పుడు మీరు ఆడుతున్నప్పుడు నిఖిల్ కూడా మిమ్మల్ని అలా చేస్తే మీరు ఏడ్చారు, అరిచారు, అంత జరిగింది, ఓకే అన్నాడు. ఏం కంపేర్ చేసావు? ఇలా అలా అరవకూడదు అంటున్నావా? అక్కడ జరిగిన బాధ ఇప్పుడు మీకు అర్థమైందా అంటున్నావా? నాకేం అర్థం కాల. మరి ఏం చెప్పాలనుకున్నాడో సరే పక్కన పెడితే, నెక్స్ట్ గ్రూపిజం అన్నాడు. గ్రూపిజం అంటే అమ్మాయి నేను గ్రూపిజం చేయలేదు, నేను ఎప్పుడు ఇండివిజువల్గానే ఉన్నాను. నాకు తెలిసిన వాళ్ళకి అప్పుడు గ్రూప్ అంటే ఏంటండి, గ్రూపిజం అంటే ఏంటండి? అందరూ నలుగురు కలిసి ఉంటుంది, గ్రూపిజం ఎలా అవుద్ది? ఇప్పుడు సెకండ్ హాఫ్లో వీళ్ళు వచ్చారు, రోహిణి, తేజ, అవినాష్ వచ్చారు. వాళ్ళు నలుగురు గ్రూపే కదా, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కాపాడుకుంటూ ఉంటారు కదా. మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ అన్నప్పుడు కొంచెం వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఇస్తాం. మనం ఏమనుకుంటాం, వాళ్ళని కొంచెం ప్రయారిటీలో పెట్టుకుంటాం కదా. వాళ్ళు తప్పు చేసినా, ఎంత తప్పు చేసినా వాళ్ళు ఇంకా కాపాడుతూ ఉంటుంటే దాన్ని గ్రూపిజం అంటారు. ఇప్పుడు ఆ గ్రూప్లోకి మళ్ళీ ఈ పిల్ల వచ్చి చేరింది కదా. ఎవరితో ఉంది గ్రూప్ అంటే? గ్రూపిజం ఏంటి? ఈ పెద్ద మనిషి ఏమంటాడంటే, అక్కడ అబ్బాయి అంత ఇదిగా లాగేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏడిపించాడు కదా పానిపట్టు యుద్ధంలో. అప్పుడు నామినేషన్స్లో మీరు అతను నీయకుండా ఇతని పేరేంటి, ఈ మన గౌతమ్ని ఎందుకు వేశారు అంటాడు. ఆ అమ్మాయి ఏం చెప్పింది దాని క్లారిటీ? అరే బాబు, పానిపట్టు యుద్ధంలో మమ్మల్ని గట్టిగానే హ్యాండిల్ చేశాడు, అంతా ఓకే, కానీ ఆ టైంలో ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో నేను కూడా ఒక ఎఫ్ వర్డ్ వాడాను. అక్కడ నేను కూడా తప్పు చేశాను. తప్పు చేసినప్పుడు నామినేషన్స్లోకి వెళ్ళి ఆ రోజు పానిపట్టు యుద్ధంలో నువ్వు నన్ను హ్యాండిల్ చేసిన విధానం నాకు నచ్చలేదు, నువ్వు చాలా రాంగ్ చేసావు, నేను ఎలా చెప్తాను? అతను ఇమీడియట్గా నువ్వు నన్ను రాంగ్గా ఒక వర్డ్ వాడి నువ్వు నన్ను తిట్టలేదా అని అంటే సమాధానం ఎక్కడ ఉంటుంది అమ్మాయి దగ్గర? అమ్మాయి ఏం చెప్పింది? అతను అలా బిహేవ్ చేశాడు, నేను రాంగ్ వర్డ్ వాడాను, బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి ఇంకా దాన్ని అక్కడి నుంచి తీసేసాను నేను. అంత మాత్రం చేత అది గ్రూపిజం కాబట్టి నువ్వు నిఖిల్ని పక్కన పెట్టి వేరే వాడిని వేసావడానికి ఎలా కంపేర్ చేస్తావు దాన్ని? ఈ అమ్మాయి సైలెంట్గా బాధపడుతూ ఆడి కళ్ళంపట నీళ్ళు పెట్టుకుని అతను తోసేస్తుంటే ఇబ్బంది పడితే అప్పుడు అమ్మాయి పాయింట్ వేయచ్చు. నేను అంత ఇబ్బంది పడుతున్నా, ఏడుస్తున్నా, వినకుండా వేసావు, మనిషివా పశువా నువ్వు, డ్యామ్ డూమ్ అని వేయచ్చు. ఈ అమ్మాయి కూడా తిట్టింది, ఎఫ్ వర్డ్ వాడినందుకు నాగార్జున గారు ఫుల్గా వేసుకున్నారు. అలాంటప్పుడు అతన్ని నామినేషన్లో ఆ పాయింట్ ఎలా వేయగలుగుతారు? వేస్తూ ఊరుకుంటాడా? రాంగ్ కదా అది. మీరు ఆ విషయం ఎందుకు అడుగుతున్నారు? మీరు రాంగే కదా అడిగారు, తప్పే కదా అది.
కొంచెం అర్థం చేసుకోవాలి కదా. ఒక పాయింట్ మాట్లాడుతున్నావు అంటే గౌతమ్ని ఎందుకు వేసావు, గౌతమ్ని వేసావు నువ్వు అంటే గౌతమ్ని వేస్తావు. పాయింట్స్ అతని మీద నాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతను వేసానని చెప్పింది. మీరు ఒక్కసారి మనిషి మీద మనకి నెగిటివ్ పడిపోతే ఇంకా రామా అన్న బూత్లాగా వినపడుద్ది. అందుకని ఇతను కూడా వచ్చి అదే పాయింట్ చెప్పాడు. పాయింట్ చెప్పి ఆ అమ్మాయి క్లారిటీ ఇచ్చింది, ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇస్తే సమాధానం ఉండదు మనోడి దగ్గర. గౌతమ్ని నువ్వు నామినేట్ చేసి గౌతమ్ మీద కోపాన్ని నీ మీద చూపిస్తున్నప్పుడు నువ్వు నిఖిల్ని ఎందుకు నామినేట్ చేయలేదు? యూ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు ప్లే ఏ గ్రూప్ గేమ్ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడ నాది కూడా పెద్ద తప్పు జరిగింది. ఆయనది ఫిజికల్ గా ఉంటే నాది వర్బల్ గా వచ్చేసింది. నేనేమనుకున్నా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకున్నా. క్లియర్ గా నేను ఇప్పుడే చెప్తున్నా, ఐ నో టు మై సోల్, నేను 1% గ్రూప్ గేమ్ ఆడట్లేదు. చదివేంటి సమాధానం చెప్పలేక బాగుండు, ఓకే డన్ వదిలేసి అంట. వదిలేంటి? సోనియా కూడా ఇంతే, ఒక పాయింట్ వేసాడు చెప్తుంటే వదిలే అంటాం. చాలా చిరాకు అనిపించింది. తర్వాత యష్మి విషయంలో వేసుకున్నాడు నాకు ఆ వర్డ్ చూడండి. మీకు కనిపించదు కానీ జనాలు ఫీల్ అవుతున్నారు చాలా క్లియర్ కట్ గా. 9 మెంబర్స్ లో నాకు మోస్ట్ స్ట్రాంగ్ రీజన్ గౌతమ్దే అనిపించింది. గౌతమ్దే చేశాను. దీనిలో గ్రూప్ గేమ్ ఎలాంటిది లేదు. ఇప్పుడు అదే స్ట్రాంగ్ రీజన్ నిఖిల్ మీద ఉన్నప్పుడు ఎందుకు చెప్పు అనేది జనాల క్వశ్చన్. చూడండి, నిఖిల్ మీద లేదు మొర్రో. నిఖిల్ ఏమో ఫిజికల్గా అయితే నేను వర్బల్గా మాట్లాడాను, రాంగ్ వర్డ్ మాట్లాడాను రా బాబు. నేను వేయాలంటే అది బ్రెయిన్ ఉండాలి, అది అర్థం చేసుకోవడానికి కూడా బ్రెయిన్ ఉండాలి. ఓకే కరెక్ట్ కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉంటే అతన్ని ఎలా పాయింట్ చేస్తాం? మనం కూడా అతను తిట్టేసాంగా నోటిదీల కోసం. నువ్వే అన్నావుగా నోటిదీల ఉందని. తిట్టినప్పుడు ఆ అమ్మాయి అతన్ని ఎలా వేస్తుంది? వేస్తే ఊరుకుంటాడా? ఆ కేసు కొట్టేయడమే కదా. ఆ పాయింట్ తీసి పక్కన పెట్టేయాలి కదా. మళ్ళీ అదే పాయింట్ తీసి నొక్కుతున్నాడు ఆయన. అందుకు చేయట్లేదు కాబట్టి మీరు గ్రూప్ గేమ్ కాబట్టి మీరు ఒకరి మీద ఒకళ్ళు వేసుకోవట్లేదని చెప్తున్నాడు. మార్చుకోకపోతే ఇప్పుడు ఏం బీగుతున్నారు? ఇప్పుడు సోనియా ఉన్నప్పుడు అప్పుడు అసలు సోనియా గురించి నిఖిల్ అనేవాడా, నిఖిల్ గురించి సోనియా అనేదా, పృథ్వీ గురించి నిఖిల్ అనేవాడా, నిఖిల్ గురించి పృథ్వీ అనేవాడా? అసలు ఎవడైనా ఒకటి గురించి ఒకటి వేసుకున్నాడు ఒక్కసారైనా? ఇప్పుడు వీళ్ళు వచ్చారు, అవినాష్ వచ్చి ఈ అమ్మాయిని వేస్తాడా, ఈ అమ్మాయి అవినాష్ని వేస్తారా, తేజాని వీళ్ళిద్దరు వేస్తారా, వీళ్ళిద్దరు తేజాని వేస్తారా? ఏంటి గ్రూప్ గేమ్ ఇక్కడ? ఎవరికి వచ్చింది వాళ్ళు మాట్లాడడం, ఎవరు చెప్పింది వాళ్ళు చేసేయడం. మనం వినాలి కాబట్టి వాళ్ళు చెప్పింది మనం వినాలి. ఓకే, ఈ ఎపిసోడ్ ఇక్కడితో నమస్కారం అండి. తర్వాత రేపు మిగతా వాళ్ళు కూడా వచ్చారు, నయని పావని, తర్వాత ఇంకా ఎవరో వచ్చారు. ఇవాళ లైవ్లో జరుగుతుంది. అది కూడా చూసిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే లిటరల్గా నేను అనుకున్నది ఏంటంటే, నా అభిప్రాయం, బయట నుంచి వచ్చిన వాళ్ళకి బ్రెయిన్స్ లేవు. వాళ్ళు అదే బ్రెయిన్, ఇప్పుడు ఏ బ్రెయిన్తో వెళ్ళిపోయారో బయటికి జనాలతో చీకొట్టించుకుని, అదే బ్రెయిన్తో మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. అదే సుత్తి పాయింట్లు, చెత్త పాయింట్లు. వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఇదే సుత్తి చెత్త పాయింట్స్, బయటికి వచ్చిన తర్వాత ఇంత చక్కగా చూసుకుని ఇన్ని ఎపిసోడ్ చూసి ఇంత సినిమా చూసి లోపలికి వచ్చినప్పుడు కూడా ఇదే చెత్త పాయింట్లు. ఎవ్వరు కరెక్ట్గా అనిపించలే. ఇందా లైవ్లో చూశాను, మణికంఠ మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చాడు. నబీల్కి, అఖిల్కి, నిఖిల్కి ఇద్దరికీ వేశాడు. ఇద్దరికీ అద్భుతం. ఒక మన ఫ్రెండ్ని అతను ఇది కోరుకునేవాళ్ళం అయితే, అతను బైక్ రావాలి, అతను బాగుపడాలని కోరుకుంటే ఎలాంటి అడ్వైజ్ ఇస్తామో అంత గొప్ప అడ్వైజ్ ఇచ్చి వెళ్ళాడు. సూపర్గా జరిగింది. అది వాళ్ళు రేపు ఎపిసోడ్లో వస్తుంది. అది రేపు ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు ఎపిసోడు. రేపు ఎపిసోడ్లో మళ్ళీ ఏంటి విశేషాలు, ఎలా ఉన్నాయి, ఏంటి కథ కమగా చూద్దాం. నిన్న మనం ప్రోమోలో చూపించినంత బుస్బుస్సులు ఏం లేవు, తుస్ కింద ఉంది వ్యవహారం. అమ్మాయి అయితే సోనియా అయితే డిజాస్టర్ ఈరోజు. నిఖిల్ విషయం ఏంటనేది ఇంకా కాలమే నిర్ణయించాలి, మనకి సంబంధం లేదు. గౌతమ్ అనే అతని గురించి చెప్తాను. మనోడు సడన్గా రైజ్ అయిన క్యాండిడేటు మళ్ళీ వెళ్ళిపోయి కూర్చున్నాడు అక్కడ. అది అంత ఈజీ కాదు. ఈ బిగ్ బాస్ అనేది అంత ఈజీగా వెళ్ళి లాస్ట్ మినిట్లో నుంచోబెట్టి ఇచ్చేది, పరీక్ష పెడుతుంది. మనోడు ఇప్పుడు నోటి దోల వ్యాపారాలు చేసుకుంటూ ఎదవెక్స్ట్రాలు చేసి ఉన్నది చెడగొట్టుకున్నాడో నెక్స్ట్ వీకే పడతాడు. ఇది రాసి పెట్టుకోవచ్చు, చూద్దాం. పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు. ఇప్పుడు పరిస్థితులు ఎలా మారి చూసారా? నిఖిల్ పరిస్థితి ఒక రోజులో ఎలా ట్విస్ట్ అయిందో చూసారా? ఎవడైనా అంతే. వెనకాల కనుక ఏదైనా లోపల మైండ్లో పెట్టుకుని ఆట మొదలుపెట్టి ఆడుతున్నట్టుగా ఉందో అది ఒకరోజు కాకపోతే ఇంకొక రోజున ఓపెన్ అయిపోద్ది. ప్రేరణ ఫస్ట్ డే నుంచి ఈ డే వరకు అలాగే ఉంది. ఆ అమ్మాయికి ఎందుకే అర్థం కావట్లా. నువ్వు మాస్క్ తీయి, నువ్వు ఇలా మాట్లాడు, అలా బిహేవ్ ఎలా చేయాలరా? ఉన్నట్టుగానే ఉన్నాను కదా, ఓకే అలాగే ఉండని. ఎందుకు కంపు చేస్తారా పిల్లని?
ఉంటే ఉంటుంది, పోతే పోద్ది. నెక్స్ట్ వీక్ పీకేయండి మీకు దమ్ముంటే. ఎవడైనా టాప్ 5కి వెళ్ళకుండా ఆపండి, అమ్మాయిని చూద్దాం. దమ్మున్నాడు ఎవడైనా అతడా అలాగే ఉండనివ్వంటారు. ఆయన వస్తే వస్తుంది. తనకున్న జ్ఞానానికి, తనకున్న తెలివితేటలకి, తనకు ఉన్న ప్లేకి ఎంతవరకు తీసుకెళ్తాడు దేవుడు అంతవరకు తీసుకెళ్తాడు, ఉంటుంది, పోద్ది. మీరు వచ్చి మారమని చెడగొట్టి మళ్ళీ కొత్త మనిషిని తయారు చేస్తారు ఎందుకు? ఎవడు ఎదవ సలహాలు ఇవ్వద్దు. ఇక్కడ ఎవరి సలహా తీసుకోవడానికి వీల్లేదు. ఎవడి జీవితం ఆడిది, ఎవడి బ్రెయిన్ ఆడిదని నేను చెప్తున్నాను. అందుకే ఆ అమ్మాయిని మారమని మీరెవడు చెప్పడానికి. అమ్మాయి మారిపోతే మంచిదైపోతే దానికి ఇచ్చి పంపించేస్తారు కప్పు. నీకు ఇప్పుడు మారమని ఇప్పుడు సోది చెప్పింది అంటే ఇప్పుడు చెడ్డోడిని ఇప్పుడు మంచి చేసి కప్పించి పంపించేస్తావా? చెడ్డోడు ఎండ్ వరకు అలాగే ఉంటాడు, మంచిది అలా మంచి వరకు ఉంటారు. ఈ అగ్రెషన్ ఉన్నోడు ఎండ్ వరకు అగ్రెషన్తోనే ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీరు చెప్పినంతమంది మారిపోతే మాస్క్ వేసుకున్నట్టే లెక్క. తప్పులను తెలుసుకోవడం వరకే, మీరు అతని గుణాలు మీరు మార్చలేరు. ట్రై టు అండర్స్టాండ్. చూడండి, చూసి ఏం జరుగుతుందో ఎంజాయ్ చేద్దాం. ఈ బయట నుంచి వచ్చి వీళ్ళు అనవసరంగా నామినేషన్ చేసి వాళ్ళ గేమ్ని కంపు చేసేసారు అని నా ఫీలింగు. రేపటిది కూడా అయిన తర్వాత రేపు వీక్ అంతా ఎలా నడుస్తుందో చూడండి. నేను అన్నది అక్షర సత్యం వద్ది, 100% రాసి పెడతా, చూసుకోండి. ఓకే, బాయ్, గుడ్ నైట్.